హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫ్రైడే కదండి, మన పూజ అయితే మొదలైపోయి పూర్తి కూడా అయిపోయింది. ఇవాళైతే కొంచెం లేట్ అయింది మన పూజ. సో నేను వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ లాస్ట్ వారం అండి పూజకి. మనకి లాస్ట్ వారం పువ్వుల పూజ అయితే ఇవాళ నేను పూర్తి చేసేసుకున్నాను. అమ్మవారికి పూజ అయితే హ్యాపీగా ఎటువంటి ఆటంకం లేకుండా నాకు 3 వారాలు చాలా బాగా జరిగిపోయింది. మొదటి వారం అయితే 20 రకాల పువ్వులతోటి అయితే నేను పూజ చేశాను. రెండో వారం వచ్చి 6 రకాల పువ్వులతోటి పూజ చేశాను. ఇవాళ కూడా 6 రకాల పువ్వులతోటి అయితే నేను పూజ చేశాను. సక్సెస్ఫుల్గా నాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దయాకృపతో నాకైతే 32 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే 32 రకాల పువ్వులతోటి అయితే నేను అమ్మవారికి పూజనైతే పూర్తి చేసుకున్నానండి. అమ్మవారి ఆశీర్వాదంతో ఇవాళ అయితే పూజ అయిపోయిన తర్వాత నేను అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను, లలితాదేవి గుడికి. వెళ్ళిన తర్వాత అమ్మవారికి నేను చీర అవన్నీ కూడా ఇవాళ సమర్పించేసి అమ్మవారికి ఒకసారి దర్శనం చేసుకుని అయితే వస్తాను ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నాను, రెగ్యులర్గా పెట్టడానికి కొంచెం మా పాప ఎగ్జామ్స్ వల్ల అయితే నాకు కుదరలేదు. ఇంక నుంచి అయితే నేను అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి నా వీడియోస్ బాగా ఫాలో అవుతున్నందుకు రియల్లీ చాలా చాలా థ్యాంక్స్ మీకు. నేనైతే ఇవాళ అమ్మవారికి ప్రసాదం అయితే పరమాన్నం చేసి పెట్టాను అమ్మవారికి. ఇదిగోండి, నేనైతే ఇలాగే పూజ చేసుకున్నాను. అమ్మవారు మీకు చిన్న విగ్రహం అవ్వడం వల్ల మీకైతే అమ్మవారు ఫ్లవర్స్ అన్నిటితోటైతే కవర్ అయిపోవడం వల్ల మీకైతే కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అయితే నేను పూజ పూర్తి చేసుకున్నాను. మీకు కూడా కుదిరితే ఆషాఢ మాసంలో పువ్వుల పూజ మణిదీప వర్ణన అమ్మవారికి పూజ చేసుకొని అందరూ కూడా అమ్మవారికి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.